గైస్, పుష్ప 2లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పుష్ప పార్ట్ 2లో చూడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. పుష్పరాజ్ ఎలా అభివృద్ధి చెందుతాడు, అలాగే అతని వ్యక్తిత్వం, ఇవన్నీ పుష్పరాజ్ని ఎలా హైలైట్ చేస్తాయి అని చూడవచ్చు. పుష్పరాజ్ మరియు ఇతర ప్రధాన పాత్రల మధ్య సంబంధాలు మరింత లోతుగా చూపిస్తారు. పుష్పరాజ్ యొక్క వ్యక్తిత్వం, అతని ధైర్యం మరియు అతని స్నేహితులు, శత్రువులు మధ్య సంబంధాలు ఎలా మారుతాయో చూడవచ్చు. స్టోరీ టర్నర్. పుష్ప 2లో అనేక మలుపులు ఉంటాయి. ఇవన్నీ పుష్ప 2 స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తాయి. పుష్పరాజ్ తన శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు మరియు అతని విజయానికి అవసరమైన వస్తువులు, మనుషులు, ఆయుధాలు, వీటన్నిటిని పుష్ప 2లో కళ్ళకు అర్థమయ్యేలా చూడవచ్చు. అంటే వీటన్నిటితో ఎలా యూజ్ చేసుకుంటాడు, ఎలా ఉపయోగించుకుంటాడు చాలా మంది మనుషులని అని చూడవచ్చు. యాక్షన్ అండ్ సన్నివేశాలు. పుష్పరాజ్ తన శత్రువులతో ఎలా పోరాడాడు, అలాగే అతని యాక్షన్ స్టంట్స్ ఎలా ఉంటాయో చూడవచ్చు. సామాజిక అంశాలు. పుష్ప 2లో సామాజిక అంశాలు ఉంటాయి. ఇవి కథలో ప్రధాన అంశాలను మరింత బలంగా చేస్తాయి. పుష్పరాజ్ న్యాయం కోసం అతని ప్రయత్నాలు, ఇవన్నీ ఈ సినిమాలో చూడవచ్చు. మ్యూజిక్, డ్యాన్స్ కూడా బాగుంది. పాటలు మరియు డ్యాన్స్ ఇవన్నీ పుష్ప 2 స్టోరీని మరింత బలంగా చేస్తున్నాయి. ఓకే గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా ఒక కామెంట్ చేసి చెప్పండి.